లాస్ట్ క్లాస్‌లో మనం పేదరికం దానికి సంబంధించినటువంటి అంశాలను చూసాం. మరి ఈరోజు క్లాస్‌లో చూసినట్లయితే మనం పేదరికం అంచనాలు అన్నటువంటి వాటిని ఎక్కడి వరకైతే చూసామో దానికి సంబంధించినటువంటి అంశాలను మనం డిస్కస్ చేద్దాం. మరి ఈరోజు మనం డిస్కస్ చేసే దాంట్లో ప్రధానంగా చూసినట్లయితే లక్డావాలా కమిటీ గురించి మనం చర్చించాల్సింది. గతంలో మనం చూసాము. ఎన్ఎస్ఎస్ఓ వారి రౌండ్స్‌ని అబ్జర్వ్ చేసి, ఆ రౌండ్స్ ప్రకారం పేదరికం ఎంత ఉంది అన్నటువంటి దాన్ని చూసాం. అంటే 27థ్ రౌండ్ దగ్గర నుంచి 68థ్ రౌండ్ వరకు మనం చూసాం. పేదరిక శాతం ఎంత ఉంది? పేదల సంఖ్య ఎంత ఉంది అన్నటువంటి దాన్ని చూసాం. ఇక క్లియర్‌గా చూసినట్లయితే భారతదేశంలో పేదరికం శాతం తగ్గినట్లుగా మనకు కనపడుతున్నప్పటికి కూడా పేదల సంఖ్యలో ఎలాంటి మార్పు అన్నటువంటిది లేదు. అప్పుడు కూడా చూసినట్లయితే 33% ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి భారతదేశంలో పేదరికం అంచనాలనేది చూస్తున్నాం. మరి మొదటిగా చూసినట్లయితే దాదాబాయి నవరోజీ గారు దీన్ని అంచనా వేయడం అన్నటువంటిది జరిగింది. వీళ్ళు ఎక్కడ అంచనా వేశారు? ఎలా అంచనా వేశారంటే వారు ఒక పుస్తకం రాశారండి. ఆ పుస్తకం పేరు 'పావర్టీ అన్ బ్రిటిష్ రూల్'. 'పావర్టీ అన్ బ్రిటిష్ రూల్' అన్నటువంటి పుస్తకంలో చూసినట్లయితే నవరోజీ గారు క్లియర్‌గా దీన్ని రాయడం అన్నటువంటిది జరిగింది. ఈ 'పావర్టీ అన్ బ్రిటిష్ రూల్' అనేటువంటి పుస్తకంలో ఇక్కడ మీకు అండ్ అని పడింది. కాదది 'పావర్టీ అన్ బ్రిటిష్ రూల్'. దీంట్లో ఒక చాప్టర్ ఉంటుంది. అదేంటంటే జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్. జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేటువంటి పేరుతోనే పేదరికాన్ని అంచనా వేయడం అన్నటువంటిది జరిగింది. సో మొదటిగా భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేసిన వారు ఎవరయ్యా అంటే దాదాబాయి నవరోజీ గారు. దాదాబాయి నవరోజీ గారు రచించినటువంటి పుస్తకం పేరు ఏంటయ్యా అంటే 'పావర్టీ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా' అన్నటువంటి దాన్ని రచించారు. అందులో జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేటువంటి పేరుతో పేదరికాన్ని అంచనా వేయడం అన్నటువంటిది జరిగింది. ఇకపోతే 1960, 61 ధరల్లో చూసినట్లయితే రావత్ మరియు దండేకర్ అనేటువంటి వారు ఉన్నారు. ఇక్కడ అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 1960, 61 ప్రైజెస్ అంటున్నాం. అంటే 1960, 61 ధరల్లో అంటున్నాం. ఇక్కడ ఎన్ఎస్ఎస్ఓ వారు పేదరికాన్ని అంచనా వేయడానికి 2 రకాలైనటువంటి అంశాలను తీసుకుంటారు. అంటే 2 రకాలైనటువంటి ధరలను తీసుకుంటారు. ఒకటి ప్రస్తుత సంవత్సరపు ధరల్లో లెక్కిస్తే దాన్ని నామమాత్రపు ధరలు అంటారండి. అంటే ప్రెజెంట్ ఇయర్‌లో ఉండేటువంటి ధరలను తీసుకొని వాటిని క్యాలిక్యులేట్ చేస్తే నామమాత్రపు ధరలు అని అంటున్నారు. బేస్ ఇయర్ అన్నటువంటి దాన్ని ఒకదాన్ని తీసుకొని లెక్కిస్తారు. దాన్ని తీసుకుంటే బేస్ ఇయర్‌లో లెక్కించినటువంటివి అంటారు. అంటే బేస్ ఇయర్ అంటే ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నారయ్యా అంటే ఏ సంవత్సరం ధరల్లో అయితే ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా ఉంటాయో ఆ సంవత్సరపు ధరలను బేస్ ఇయర్ ప్రైజెస్ అంటారు. సో బేస్ ఇయర్ ప్రైజెస్ అంటే ఏం చెప్తున్నారయ్యా అంటే ఒడిదుడుకులు అంటే ధరలలో ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా ఉండేటువంటి ధరలను తీసుకొని బేస్ ఇయర్ అంటారు. అలా 60, 61 అనేటువంటి ధరలలో ఆ ఇయర్ బేస్ ఇయర్ ధరల్లో తీసుకున్నట్లయితే రావర్త్ మరియు దండేకర్ అనేటువంటి ఇద్దరు ఆర్థికవేత్తలు పేదరికాన్ని అంచనా వేయడం జరిగింది. వారు ఎక్కడ అంచనా వేశారంటే 'పావర్టీ ఇన్ ఇండియా' అనేటువంటి ఒక గ్రంథాన్ని రచిస్తూ ఆ గ్రంథంలో పేదరికాన్ని అంచనా వేయడం అన్నటువంటిది జరిగింది. మరి ఈ రావత్ మరియు దండేకర్ ప్రకారం చూసినట్లయితే ఎంపీసీఈ అంటారు. అంటే నెలసరి, తలసరి వినియోగ వ్యయము అంటున్నారు. అంటే ఒక నెలకి ప్రతి తల ఎంత వినియోగం చేస్తుంది, ఎంత ఖర్చు చేస్తుంది అన్నటువంటి దాన్ని లెక్కించడం జరిగింది. అదైతే గ్రామాలలో రూ. 15గా లెక్కించడం జరిగింది. గ్రామాలలో అయితే 15 రూపీస్ అనేటువంటిది గ్రామాల్లో 15 రూపీస్‌గా లెక్కించడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే పట్టణాలలో రూ. 22.50గా లెక్కించారు. అది శాతం కాదు. రూ. 22.50గా అంటే ఆ రోజు రావత్ అండ్ దండేకర్ ప్రకారం 1960, 61 ధరల్లో పట్టణాలలో ఉండేటువంటి పేదరికం గీత ఎంతయ్యా అంటే రూ. 22.50 అని దాని అర్థం. అదే గ్రామాల్లో ఎంతుందయ్యా అంటే రూ. 15, 15 రూపీస్ ఇన్ విలేజ్ ఏరియాస్. ఇన్ అర్బన్ ఏరియాస్ 22.50 రూపీస్ అంటే రూ. 22.50 దాని యొక్క మీనింగ్. ఇక వీరి ప్రకారం చూసినట్లయితే దేశంలో 41% పేదరికం అన్నటువంటిది ఉండేది. అంటే ఎవరి ప్రకారం? రావత్, దండేకర్ ప్రకారం మొత్తం భారతదేశంలో పేదరికం ఎంతుందయ్యా అంటే 21% ఉన్నది. అదేవిధంగా చూసినట్లయితే వీరి అంచనాల ప్రకారం యావత్ భారతదేశంలో పేదరికాన్ని కొలవడానికి ప్రమాణంగా తీసుకున్నటువంటి గీతకు
ఎన్ని క్యాలరీలు తీసుకున్నారంటే ఆ రోజు వీళ్ళు పేదరికాన్ని కొలవడానికి 2250 క్యాలరీలు 2250 క్యాలరీలు తీసుకున్నారు. అక్కడ 2.250 అని ఉంది. దాని అర్థం అది కాదు, అది కామా. 2250 క్యాలరీలు అని మనం దాన్ని అర్థం చేసుకోవాలి. వీరు ఎంత తీసుకున్నారయ్యా అంటే 2250 క్యాలరీలను ప్రామాణికంగా తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే చాలామంది ఆర్థికవేత్తలు తమకు తోచినట్లుగా పేదరికాన్ని అంచనా వేశారు. అందులో ప్రముఖుల్ని మనం చూసినట్లయితే మిన్హాస్ అనేటువంటి ఆర్థికవేత్త ప్లానింగ్ అండ్ ది పూర్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించారు. ఈ ప్లానింగ్ అండ్ ది పూర్ అనేటువంటి గ్రంథంలో వారు పేదరికాన్ని అంచనా వేయడం అన్నటువంటిది జరిగింది. సో ప్లానింగ్ అండ్ ది పూర్ అనేటువంటి గ్రంథంలో వారి తర్వాత గౌరవ్ దత్, మార్టిన్ రావెల్లీ అనేటువంటి వారు. సో ఈ గౌరవ్ దత్ మరియు మార్టిన్ రావెల్లీ అనేటువంటి వారు పేదరికాన్ని కొలవడానికి ఒక భావనను అభివృద్ధి చేశారు. సో పావర్టీ గ్యాప్ అనేటువంటి భావనను వీరు అభివృద్ధి చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక వీరు ఒక వ్యాసాన్ని ప్రచురించారు. ఎవరయ్యా అంటే గౌరవ్ దత్ మరియు మార్టిన్ అనేటువంటి వారు. ఆ వ్యాసం ఏంటి, వాళ్ళు రచించినటువంటి ఆ పుస్తకం, ఆ గ్రంథము, ఆ ఎస్సే అంటున్నారు. అది ఏంటయ్యా అంటే రీజనల్ డిస్పారిటీస్ అండ్ ది పావర్టీ ఇన్ ఇండియా. దీన్ని ఎప్పుడు రచించారంటే 89లో రచించడం అన్నటువంటిది జరిగింది. వీరు రచించినటువంటి పుస్తకం పేరు మనకు చాలాసార్లు పరీక్షలు అడిగారు. ఆ వ్యాసం అంటున్నారు. సో ఎస్సే ఆన్ రీజనల్ డిస్పారిటీస్ అండ్ ది పావర్టీ ఇన్ ఇండియా అంటున్నారు. అంటే రీజనల్ డిస్పారిటీస్ అనేటువంటిది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు చెప్తున్నారయ్యా అంటే ప్రాంతీయతను తీసుకుంటే ప్రాంతానికి ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నాయండి, డిస్పారిటీస్ ఉన్నాయి. సో పావర్టీకి అవొక కారణాలు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధమైనటువంటి ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నాయని వాటిని ప్రచురించి దానికి సంబంధించినటువంటి అంశాన్ని సో గౌరవ్ దత్ మరియు మార్టిన్ రావెల్ అని చెప్పారు. ఇక వీరి తర్వాత చూస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సింది 1993 సంవత్సరంలో లక్డావాలా ఫార్ములా. సో ఈ లక్డావాలా ఫార్ములా ఏంటంటే ఈరోజు కూడా లక్డావాలా ఫార్ములానే మనం ఫాలో అవడం అన్నటువంటిది జరుగుతుంది. 93లో లక్డావాలా అధ్యక్షతన ఒక పేదరిక నిపుణుల కమిటీ అన్నటువంటి కమిటీని భారత ప్రభుత్వం వారు నియమించడం అన్నటువంటిది జరిగింది. మరి ఈ పేదరిక నిపుణుల కమిటీకి ఇచ్చినటువంటి టాస్క్ అంటే ఎందుకు, ఏ అంశం మీద ఆ కమిటీ నియమించారయ్యా అంటే భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి అనుసరించేటువంటి మెథడాలజీసు, అనుసరించేటువంటి పద్ధతులు అంటే ఏ పద్ధతిని అవలంబించాలన్నటువంటి పద్ధతులను పరిశీలించడానికి ఈ కమిటీని నియమించారు. మరి లక్డావాలా కమిటీ అనేటువంటి కమిటీ ఆయా రాష్ట్రాలలో ప్రత్యేక వినియోగ ధరల వ్యత్యాసాన్ని బట్టి వ్యత్యాసాన్ని బట్టి పేదరికాన్ని సూచించాలన్నారు. ఇక్కడ ఈ కమిటీ ఆయా రాష్ట్రాల ప్రత్యేక వినియోగ ధరల వ్యత్యాసాన్ని బట్టి ధరల సూచి ఆధారంగా పేదరికాన్ని గుణించాలని తెలియజేయడం అన్నటువంటిది జరిగింది. ఇక్కడ మీకు పీపీటీని అబ్జర్వ్ చేసినట్లయితే ధరల వ్యత్యాసం ఆయా రాష్ట్రాల ప్రత్యేక వినియోగదారుల ధరల సూచి అన్నటువంటి పాయింట్ కనపడుతుంది. ప్రత్యేక ధరల వినియోగ సూచి ఆధారంగానే పేదరికాన్ని లెక్కించాలని లక్డావాలా తెలియజేశారు. ఒక ముక్కలో చెప్పాలి అంటే ప్రతి రాష్ట్రంలో ధరలు వ్యత్యాసం ఉంటుంది, వేరువేరుగా ఉంటాయండి. సో మనం లెక్కించేటప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ఆ ధరలని ఆధారంగా చేసుకొని, ఆ వినియోగదారుల ధరల సూచి ఆధారంగా చేసుకొని భారతదేశంలో పేదరికాన్ని లెక్కించడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక భారత్లో చూసినట్లయితే లక్డావాలా ఫార్ములా ఆధారంగానే ఈ రోజు వరకు కూడా పేదరికాన్ని నిర్ణయించడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే ఈరోజు కూడా భారతదేశంలో పేదరికాన్ని నిర్ణయించడానికి రాష్ట్రాల ప్రత్యేక వినియోగ ధరల సూచి అన్నటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని లక్డావాలా ఏదైతే చెప్పారో దాన్ని ఆధారంగా చేసుకునే పేదరికాన్ని ఈరోజు కూడా మనం నిర్ణయించడం అన్నటువంటిది జరుగుతుంది. సో మరి పేదరిక అంచనాలు మనం చూసినట్లయితే ఏ రౌండ్లో ఎలా జరిగాయి అన్నటువంటి దాన్ని మనం చూడాలా. ఇప్పటి వరకు చూసినట్లయితే 68 రౌండ్లను ఎన్ఎస్ఎస్ఓ వారు తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. సో ఎన్ఎస్ఎస్ఓ వారు 68 రౌండ్ అంటున్నాం, రీసెంట్ రౌండ్ని 68 రౌండ్ అంటాము. అది 2011-12 సంవత్సరంలో వచ్చింది. మరి 27వ రౌండ్ నుంచి అనగా 1973-74 నుంచి మనం పేదరికాన్ని చూడడం అన్నటువంటిది జరుగుతుంది.
ఈ 27th రౌండ్ ఏం చెప్తుంది? ఈ 27వ రౌండ్ నుంచి అన్నటువంటి మనం అబ్జర్వ్ చేసినట్లయితే 27వ రౌండు ఈ 27వ రౌండు 73, 74 సంవత్సరంలో వచ్చిందండి. ఈ రౌండ్‌లో భారతదేశంలో పేదరికం ఎంతుందయ్యా అంటే 55% ఉందండి. సో, 27వ రౌండ్ ప్రకారం ఎన్ఎస్ఎస్ఓ వారి 27వ రౌండ్ ప్రకారం భారతదేశంలో పేదరిక శాతం ఎంత అని అడుగుతారు. 27వ రౌండ్ ప్రకారం భారతదేశంలో పేదరిక శాతం 55%గా ఉంది. 55% పేదరిక శాతం ఉంది. మరి పేదల సంఖ్య ఎంత అంటే 73, 74లో 27వ రౌండ్‌ను అనుసరించి భారతదేశంలో ఎంతమంది పేదలు ఉన్నారయ్యా అంటే 32 కోట్ల మంది పేదలు ఉన్నారండి. టోటల్‌గా పేదలు ఎంతమంది ఉన్నారు? 32 కోట్ల మంది పేదలు ఉన్నారు. ఇక 50వ రౌండ్ చూసినట్లయితే దీన్ని 93, 94లో తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. ఎన్ఎస్ఎస్ఓ వారు 93, 94లో 50వ రౌండ్ అన్నటువంటి రౌండును తీసుకొనొచ్చారు. ఆ రౌండ్ ప్రకారం భారతదేశంలో పేదరికం చూసినట్లయితే 36% అంటే 73, 74లో 55%గా ఉండేటువంటి పేదరికం 93, 94కి వచ్చేలోగా 36%కి తగ్గింది. అంటే 55% నుంచి 36%కి దాదాపుగా 20% పేదరికం తగ్గినట్లుగా మనకు చూపిస్తున్నప్పటికీ పేదల సంఖ్యలో ఎలాంటి మార్పు రాలేదు. అది 32 కోట్లుగానే ఉంది. 73, 74లో 32 కోట్లుగానే ఉంది. అదేవిధంగా చూసినట్లయితే మనకు 93, 94లో కూడా పేదల సంఖ్య 32 కోట్లుగానే ఉంది. అంటే శాతం అన్నటువంటి దాంట్లో మార్పు వచ్చింది. శాతం తగ్గినట్లుగా నివేదికలు చూపిస్తున్నాయి కానీ సంఖ్యలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. 73, 74లో 32 కోట్ల మంది పేదలు ఉన్నారు భారతదేశంలో. 93, 94లో కూడా 32 కోట్ల మంది పేదలు భారతదేశంలో ఉన్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనం గమనించాల్సింది, అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే శాతం పెరుగుతున్నప్పటికీ సంఖ్యలో మార్పు ఏమాత్రం భారతదేశంలో పెరగడం లేదు. మరి సంఖ్యలో మార్పు ఎందుకు పెరగడం లేదు? సంఖ్యలో మార్పు పెరగకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే విపరీతంగా జనాభా పెరగడమే. విపరీతంగా జనాభా పెరగడం వల్లనే పేదరికం శాతం తగ్గిన పేదల సంఖ్య భారతదేశంలో తగ్గడం లేదు. 61వ రౌండ్‌ను చూసినట్లయితే ఇది 2004, 5వ సంవత్సరంలో వచ్చింది. సో, 61వ రౌండ్ 2004, 5వ సంవత్సరంలో వచ్చింది. ఈ 61వ రౌండ్‌ను అనుసరించి భారతదేశంలో పేదరికం చూసినట్లయితే కేవలం 27% మాత్రమే ఉంది. అంటే అంతకుముందు 36% ఉండేటువంటిది 27% అంటే 93, 94కు నుంచి గమనిస్తే 2004, 5 మధ్య కాలంలో చూసినట్లయితే పేదరికం 9% తగ్గింది. పేదల సంఖ్య కూడా చూసినట్లయితే 2004, 5వ సంవత్సరంలో 61వ రౌండ్‌ను అనుసరించి 30 కోట్లుగా ఉంది. అంటే 2 కోట్ల పేదల సంఖ్య కూడా తగ్గినట్లుగా మనకు 61వ రౌండ్ తెలియజేస్తుంది. ఇక దాని తర్వాత వచ్చినటువంటి 66వ రౌండ్‌ను చూసినట్లయితే ఇది 29.8%గా పేదరికాన్ని చూపిస్తుంది. అంటే 2009, 10 సంవత్సరంలో వచ్చినటువంటి 66వ రౌండ్ ప్రకారం పేదరికం ఎంతుందయ్యా అంటే 29.8%, 29.8% పేదరికం ఉన్నట్లుగా మనకు తెలియజేస్తున్నారు. ఇక పేదల సంఖ్య వస్తే 35 కోట్లుగా ఉంది. అంటే అంతకుముందు చూసినట్లయితే 30 కోట్లుగా ఉండేటువంటి పేదల సంఖ్య ఇప్పుడు చూసినట్లయితే 35 కోట్లయింది. అంటే పేదరిక శాతం 27 నుంచి 29కి పెరిగినటువంటి సందర్భంలో 27% ఉండేటువంటి పేదరికం 29.8%కి పెరిగింది అంటే దాదాపుగా 2.8% పెరిగింది. దాన్ని మనం 3 అని మీకు పరీక్షల్లో ఇస్తారు, తప్పులేదు. 2.8% అన్నా 3% అన్నా ఒకటే. అంటే 35 కోట్ల పేదరికం పెరిగింది. అంటే 5 కోట్ల పేదరికం పెరిగింది. ఇక తర్వాత చూసినట్లయితే 68వ రౌండ్ ఎన్ఎస్ఎస్ఓ వారి 68వ రౌండ్ చూసినట్లయితే ఇది 2011, 12లో వచ్చింది. దీని ప్రకారం పేదరికం చూసినట్లయితే 21.9%గా నమోదైంది. అంటే 2009, 10కి 11, 12కి మనం గమనించినట్లయితే 29.8% ఉండే పేదరికం 21.9%కి తగ్గింది. అంటే దాదాపుగా 8 నుంచి 9% మధ్యలో ఒక సంవత్సర కాలంలో తగ్గినట్లుగా చూపిస్తున్నారు. ఇది వివాదానికి కారణమయ్యింది. అంటే ఇక్కడ మనం సంఖ్యను కూడా గమనించినట్లయితే 35 కోట్లుగా ఉండేటువంటి పేదలు సంవత్సరం అంటే 2009, 10లో 35 కోట్లుగా ఉండేటువంటి పేదలు 2011, 12కి వచ్చేలోగా 26.97 కోట్లుగా ఉన్నారు. అంటే దాదాపుగా 9 కోట్ల నుంచి తగ్గినట్టున్నారు. దీనివల్ల పెద్ద కాంట్రవర్సీ అయింది. ఇది పెద్ద వివాదమైంది.
దీన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. సో, ఆనాటి కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు అన్నటువంటి తీసుకొచ్చింది. అంటే ఈ తప్పుడు నివేదికలు ఇస్తున్నారు, ఇది తప్పుగా ఉందనేటువంటి వివాదం దేశంలో మొదలవడం జరిగింది. చాలా ప్రతిపక్ష పార్టీలు ఆ రోజు క్రిటిక్స్ చేయడం అన్నటువంటిది జరిగింది. అంటే విమర్శించడం అన్నటువంటిది జరిగింది. వెంటనే ఆనాటి కేంద్ర ప్రభుత్వం జరిగినటువంటి తప్పులను సరిదిద్దుకునేటువంటి ఉద్దేశము, ఇంకో దాన్ని రివ్యూని చేయడం కోసం ఇమ్మీడియేట్‌గా ఏం చేసిందంటే, రంగరాజన్ అన్నటువంటి ఒక కమిటీని నియమించింది. ఈ రంగరాజన్ కమిటీ కూడా 2011, 12 సంవత్సరంలోనే నియమించడం అన్నటువంటిది జరిగింది. మరి ఈ రంగరాజన్ కమిటీ ప్రకారం చూసినట్లయితే 29.5% పేదరికం ఉంది. 29.5%. పేదల సంఖ్య చూస్తే 36.3 కోట్లుగా 36.3 క్రోర్స్ 36.3 కోట్లుగా నియమించడం జరిగింది. అంటే భారతదేశంలో పేదరికం 73, 74లో 55% ఉంటే, ప్రస్తుతం అంటే రంగరాజన్ కమిటీ ప్రకారం 2011, 12 నాటికి 30% అంటే 29.5% అన్నా 30% అన్నా ఒకటే. అభ్యర్థులు కన్‌ఫ్యూజ్ కావద్దండి. 0.5 తర్వాత రౌండ్ ఫిగర్‌నే తీసుకుంటారు. 29.5% అంటే 30% అని తీసుకుంటారు. అంటే 55% నుంచి 30% వరకు పేదరికం తగ్గింది. కానీ పేదల సంఖ్య 32 కోట్లుగానే ఉంది. అంటే పేదల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు. ఇంకా పైపెచ్చు సంఖ్య పెరుగుతూనే ఉంది, కానీ శాతం మాత్రమే తగ్గుతుంది. ఇది భారతదేశానికి ఆందోళనకరమైనటువంటి అంశము. ఇక్కడ పర్టిక్యులర్‌గా ఎన్ఎస్ఎస్ఓ వారి 61వ రౌండ్‌ను మనం పరిశీలించి చూసినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు వీరు 2 అంశాలను ఫోకస్ చేస్తున్నారు. ఆ 2 అంశాలు తెలుసుకోవాలా. యూఆర్‌పి యూనిఫార్మ్ రీకాల్ పీరియడ్, ఇంకొకటి ఎంఆర్‌పి మిక్స్డ్ రీకాల్ పీరియడ్. ఫస్ట్ నేను యూఆర్‌పి గురించి మీకు డిస్కస్ చేస్తాను. యూఆర్‌పి అంటే యూనిఫార్మ్ రీకాల్ పీరియడ్. ఈ యూనిఫార్మ్ రీకాల్ పీరియడ్‌లో పేదరికాన్ని గుర్తించేటప్పుడు చేసేటువంటి వస్తువులు అంటే యూనిఫార్మ్ రీకాల్ పీరియడ్. పేదరికాన్ని గుర్తించేటప్పుడు అన్ని వస్తువులపై చేసేటువంటి వ్యయాన్ని 30 రోజులకు రీకాల్ పీరియడ్ పద్ధతిన తీసుకుంటారు. అంటే నిత్యావసర వస్తువులు అంటే ప్రతి నెలకు కొనేటువంటి నిత్యావసర వస్తువులను లెక్కించడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే ప్రతి నెల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఆహారానికి సంబంధించినటువంటి వ్యయాలు ఉన్నాయి. అవి ప్రతి నెల మనం వ్యయం చేస్తూనే ఉండాలి. అలాంటివంటే ఎవ్రీ 30 డేస్‌కి రీకాల్ పీరియడ్ చేస్తున్నారు. వీటిని మొదటి నెల చేసేటువంటి వ్యయాన్ని ఎంతైతే లెక్కిస్తారో ప్రతి నెల సదరు కుటుంబం అంతే వ్యయం చేస్తుందని భావించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుటుంబం ఉంది. నెలకు ఈ యూనిఫార్మ్ రీకాల్ పీరియడ్ పద్ధతి మనం తీసుకున్నప్పుడు నెలకు ఒక 5,000 రూపాయలు కొన్ని వస్తువుల మీద చేస్తుందనుకుంటే, ప్రతి నెల ఆ వస్తువుల మీద 5,000 రూపాయలు చేస్తున్నట్లుగా మనం లెక్క కడతాం. అంటే ప్రతి నెల చేసేటువంటి వ్యయం, సో ఒక నెల మొదటి నెల చేసినటువంటి వ్యయాన్ని ప్రతి నెల చేస్తారని మనం లెక్కించి తీసుకునే దాన్ని యూఆర్‌పి అంటున్నారు. అంటే యూనిఫార్మ్ రీకాల్ పీరియడ్. దీన్ని ఏం చెప్తున్నారయ్యా అంటే 30 రోజులకు అన్ని వస్తువులపై చేసేటువంటి వ్యయాలను రీకాల్ పీరియడ్ పద్ధతిలో తీసుకుంటారు. అంటే మొదటి 30 రోజుల్లో మనం ఇంట్లో చేసినటువంటి అన్ని వస్తువుల మీద వ్యయం నెక్స్ట్ మంత్స్‌లో కూడా, అంటే తర్వాత నెలల్లో కూడా మనం ఆ వ్యయాన్ని చేయగలం అన్నటువంటి విధంగా దీన్ని తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. ఇక దీని తర్వాత చూసినట్లయితే ఎంఆర్‌పి అంటాడు. ఇది ఏంటంటే మిక్స్డ్ రీకాల్ పీరియడ్. ఈ మిక్స్డ్ రీకాల్ పీరియడ్ అంటే ప్రతి నెల చెయ్యం, కానీ సంవత్సరంలో కొన్నిసార్లు చేస్తూనే ఉంటాం. అంటే వీటిలో మనం తరచూ చేసేటువంటి 5 రకాలైనటువంటి వస్తువులను ఉంచడం జరిగిందండి. వీటిలో తరచూ చేసేటువంటి 5 రకాల వస్తువులను, ఈ 5 రకాల వస్తువుల్లో చూసినట్లయితే పాదరక్షలు ఉన్నాయి. సో పాదరక్షలు, వస్త్రాలు, మన్నిక కలిగినటువంటి వస్తువులు, విద్య, ఆరోగ్యంపై చేసేటువంటి ఖర్చులు. ఇక్కడ అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎంఆర్‌పి అంటే మిక్స్డ్ రీకాల్ పీరియడ్. సంవత్సరములో తరచూ ఖచ్చితంగా ఖర్చు చేసేటువంటి 5 వస్తువులను నిర్ణయించారు. ఆ 5 వస్తువులు ఏంటంటే, మొదటిది వస్త్రాలు. వస్త్రాల విషయానికి వస్తే ఏ కుటుంబమైనా కూడా నెల నెల వస్త్రాలు కొనరు. ఏ వ్యక్తి కూడా, ఏ కుటుంబం కూడా వస్త్రాల పైన ప్రతి నెల ఖర్చు చేయదు. కాబట్టి దీన్ని మిక్స్డ్ రీకాల్ పీరియడ్‌లో ఉంచారు. సంవత్సరంలో తరచు 2 పండగలకు బట్టలు తీసుకోవడమో, ఒక పండగకు బట్టలు కొనుక్కోవడమో, వస్త్రాలను 1, 2 సార్లు అకేషన్స్ కొనుక్కోవడమో జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమంటున్నారు? మిక్స్డ్ రీకాల్. సో అదేవిధంగా పాదరక్షకులు ఎంత ఉన్నోళ్ళైనా కూడా
నెల నెల ఒక జత పాదరక్షలు కొనరండి. సో, స్లిప్పర్స్ కొంటారు 3 నెలలకో, 4 నెలలకో, 6 నెలలకో. తరచు అయితే 6 మంత్స్‌కి ఒకసారి వాడతారు మధ్య తరగతి కుటుంబాలు. ఇంకొంచెం డబ్బుండేటువంటి కుటుంబాలైతే 3 మంత్స్‌కి ఒకసారి కొనుక్కోవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక అదే విధంగా మన్నిక కలిగినటువంటి వస్తువులు. మన్నిక కలిగినటువంటి వస్తువులు తీసుకుంటే ఒకసారి మనం టీవీనో, ఫ్రిడ్జినో ఇంకొకటో కొంటే ఒక 10, 15 సంవత్సరాల వరకు మళ్ళీ తిరిగి కొనేటువంటి పరిస్థితి ఉండదు. ఇక విద్యపై, అదేవిధంగా ఆరోగ్యంపై చేసేటువంటి ఖర్చు. విద్యపై కూడా ప్రతి నెల మనం ఖర్చు చేయమండి. సంవత్సరం మొత్తానికి విద్యపైన చేసేటువంటి ఖర్చును లెక్కిస్తారు. ఇక ఆరోగ్యం అంతా చూసుకున్నట్లయితే, ఆరోగ్యం విషయంలో కూడా చూసినట్లయితే, సో, సంవత్సరంలో 2 సార్లో, 3 సార్లో హాస్పిటలైజ్ అయితాం. హాస్పిటల్ పోయి ఇంజెక్షన్ చేయించుకోవడం ఏదో చేయించుకుంటాం గానీ, తరచూ రెగ్యులర్‌గా సో, ఇంటికి పప్పులు కొన్నట్టుగానో, లేకపోతే బియ్యం కొన్నట్టుగానో, ఆయిల్స్ కొన్నట్టుగానే డాక్టర్ దగ్గర పోయి ప్రతి నెల మనం ఆరోగ్యంపై ఖర్చు చేయం. అందుకే తరచూ ఖర్చు చేసేటువంటి వాటిని మిక్స్డ్ రీకాల్ పీరియడ్‌లో ఉంచడం అన్నటువంటిది జరిగింది. ఈ మిక్స్డ్ రీకాల్ పీరియడ్‌లో 5 వస్తువులను ఉంచుతున్నారు. ఆ 5 వస్తువులు వస్త్రాలు, పాదరక్షలు, మన్నిక కలిగిన వస్తువులు, విద్య, ఆరోగ్యంపై చేసేటువంటి ఖర్చులు. ఇక వీటిని 365 డేస్ రీకాల్ ప్రాతిపదికన తీసుకుంటారు. అంటే 365 డేస్ రీకాల్ అంటే ఏంటంటే 365 రోజుల్లో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఈ 5 వస్తువులను కొంటారు. 1 కావచ్చు, 2 సార్లు కావచ్చు. కానీ ప్రతి నెల కొనరు. సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి కొంటారన్నటువంటి ఉద్దేశంతో లెక్కించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెలకు కొనేటువంటి వస్తువులను 30 రోజుల కంటే 30 డేస్ రీకాల్ పీరియడ్ అంటారు. ఈ 30 డేస్ రీకాల్ పీరియడ్ ఏంటంటే ప్రతి నెల 30 రోజులకు చేసేటువంటి వస్తువులను 30 రోజుల ఖర్చు చేసేటువంటి వస్తువులను ఇందులో తీసుకుంటారు. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. యూఆర్‌పీ అంటే ఏంటి? ఎంఆర్‌పీ అంటే ఏంటి? సో, యూఆర్‌పీ అంటే ప్రతి నెలకు చేసేటువంటి ఖర్చును తీసుకుంటారు. మొదటి నెలకు చేసేటువంటి ఖర్చే ప్రతి నెల చేస్తారని భావించి లెక్కించడం జరుగుతుంది. ఎంఆర్‌పీ అంటే మిక్స్డ్ రీకాల్ పీరియడ్. ఇందులో తరచూ చేసేటువంటి 5 వస్తువులను తీసుకున్నారు. దీన్ని 365 డేస్‌కి లెక్కించడం జరుగుతుంది. అంటే ఒక సంవత్సర కాలానికి లెక్కిస్తారు. సంవత్సరంలో తరచు చేసేటువంటి 5 వస్తువులను ఇందులో ఉంచడం అన్నటువంటిది జరుగుతుంది. ఇకపోతే సురేష్ టెండూల్కర్ అధ్యక్షతన పేదరికాన్ని అంచనా వేయడానికి ఒక కమిటీ అన్నటువంటి కమిటీని వేశారు. సో, వాస్తవంగా సురేష్ టెండూల్కర్‌కు ఉండేటువంటి కమిటీ ఏంటి? సురేష్ టెండూల్కర్‌కు ఉండేటువంటి కమిటీ అన్నటువంటి దాన్ని మనం చూసినట్లయితే పేదరిక అంచనాలను సవరించడానికి వేశారండి. అంటే గతంలో ఉండేటువంటి పేదరిక అంచనాలు అలాగే కొనసాగించాలా? లేదా పేదరిక అంచనాలలో ఏమైనా మార్పు చేర్పులు చేర్చాలా? సవరించడము అంటే అది సురేష్ టెండూల్కర్ ఇచ్చినటువంటి టాస్క్ ఏంటంటే పేదరిక అంచనాలను సవరించడానికి సో, ఆయన అధ్యక్షతన వేశారు. సో, ఈయన చూసినట్లయితే 2005లో ఈయన యొక్క నివేదిక అన్నటువంటిది తీసుకొనొచ్చారు. ఈయన 2005లో కమిటీని ఇస్తే సురేష్ టెండూల్కర్ అనేటువంటి వ్యక్తి ఆనాడు ప్రధానమంత్రికి ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వీరు ఆర్థిక సలహాదారుడుగా ఉన్నారు. వీరి అధ్యక్షతనే పేదరిక అంచనాలను సవరించడానికి భారత ప్రభుత్వం వారు ఒక కమిటీని నియమించారు. దాన్ని మనం ఏమంటున్నాం? రివ్యూడ్ మెథడాలజీ అంటున్నాం. ఈ రివ్యూడ్ మెథడాలజీ అన్నటువంటి కమిటీ వీరి అధ్యక్షతలనే నియమించడం అన్నటువంటిది జరిగింది. యాక్చువల్‌గా ఈ రివ్యూడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఉండేటువంటి మెథడాలజీ సరిపోతుందా లేదా? ఇంకా ఏమైనా సవరించాలా? ఇంకా ఏమైనా సూచనలు, సలహాలు కావాలా అన్నటువంటి దాంతోనే ఆ అంశాలను పరిశీలించడం కొరకే ఈ కమిటీ అన్నటువంటిది వేశారు. 2005 సంవత్సరంలో ఈ కమిటీ నియమించడం అన్నటువంటిది జరిగింది. నివేదికను చూసినట్లయితే 2009లో నివేదిక ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. ఇక ఈ కమిటీలో చూసినట్లయితే వీరు సమర్పించినటువంటి నివేదికలో మన్నికైన వస్తువులు, విద్య, ఆరోగ్యం వంటి అంశాలను తీసుకొని తమ నివేదికను వీరు సమర్పించడం జరిగింది. నివేదికను సమర్పించడానికి వీరు దేన్ని ప్రాతిపదికగా తీసుకున్నారయ్యా అంటే మన్నిక కలిగినటువంటి వస్తువులను, విద్యను, ఆరోగ్యాన్ని అంటే ఈ 3 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. అంతకుముందు ఆర్థికవేత్తలు తీసుకున్నటువంటి అంశాలతో పాటుగా వీరు మన్నికైనటువంటి వస్తువులు, విద్య, ఆరోగ్యం అన్నటువంటి అంశాలను ప్రాతిపదిక తీసుకొని నివేదికను సమర్పించారు. ఇక వీరి నివేదికలోని అంశాలను మనం పరిశీలించినట్లయితే సూచనలు, సలహాలు ఎలా ఉన్నాయి సురేష్ టెండూల్కర్ అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే మొదటి సూచన ఏం చెప్తున్నారయ్యా అంటే ఎన్ఎస్ఎస్ఓ ద్వారా సేకరించినటువంటి ప్రైవేటు గృహ కుటుంబ వినియోగ వ్యయం ఆధారంగానే పేదరిక అంచనాలు ఆధారపడి ఉండాలి.
ద ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారయ్యా అంటే పేదరికాన్ని అంచనా వేయడానికి గృహ కుటుంబ వినియోగ వ్యయం ఆధారంగా పేదరికాన్ని అంచనా వేయాలి. అంటే ఎన్ఎస్ఎస్ఓ వారు సేకరించినటువంటి ప్రైవేటు గృహ లేదా కుటుంబ వినియోగం, గృహాన్న కుటుంబ వినియోగం అన్నా ఒకటే, గృహ వినియోగ వ్యయం ఆధారంగానే పేదరికాన్ని అంచనా వేయాలి అని సురేష్ టెండూల్కర్ గారు చెప్పడం జరిగింది. ఇక రెండవది చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి యూఆర్పి పద్ధతికి బదులుగా ఎంఆర్పి పద్ధతిని అనుసరించాలి. మనం రెండింటిని మాట్లాడుకున్నాం. యూఆర్పి పద్ధతి అంటే ఏంటి, ఎంఆర్పి పద్ధతి అంటే ఏంటి? యూనిఫామ్ రీకాల్ పీరియడ్, అదేవిధంగా మిక్స్డ్ రీకాల్ పీరియడ్. వీరు ఏం చేస్తారయ్యా అంటే యూఆర్పి పద్ధతికి బదులుగా మిక్స్డ్ రీకాల్ పద్ధతి అన్నటువంటిది అనుసరించాలని సురేష్ టెండూల్కర్ గారు సూచించారు. ఇక రెండో విషయం ఏంటంటే పూర్తిగా ఎంఆర్పి పద్ధతి అన్నటువంటి పద్ధతిని ఉపయోగించాలి. ఆ పద్ధతిలోనే పేదరికాన్ని అంచనా వేస్తే బాగుంటుందని సురేష్ టెండూల్కర్ గారు రికమెండ్ చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక వీరి నివేదిక ప్రకారం ఎంపీసీఈసి అంటే గ్రామాలలో సో ఎంత ఉంది, పట్టణాల్లో ఎంత ఉంది చూడాలి. ఎంపీసీఈ అంటే మంత్లీ పర్ క్యాపిటల్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అంటున్నారు. ఇది గ్రామాలలో ఎంత ఉంటుంది, పట్టణాల్లో ఎంత ఉంటుంది అన్నటువంటి దాన్ని చూసినట్లయితే గ్రామాలలో ఒక నెలకు ₹446.68. సో అది ₹446.68 శాతం అన్నటువంటిది తప్పుగా ప్రింట్ అయింది. అభ్యర్థులు దాన్ని ఏం చదువుకోవాలంటే 446.68 రూపీస్ అంటే ₹446.68. అదే పట్టణాలలో అయితే ₹578. పట్టణాల విషయానికి వస్తే ₹578 నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. సో ఇక సురేష్ టెండూల్ ప్రకారం మొత్తం భారతదేశంలో చూసినట్లయితే పేదరికం ఎంత ఉందయ్యా అంటే 37.2% ఉంది. పేదరికం 37.2% ఉంది. మరి గ్రామాలలో ఎంతని ఎంపీసీఈగా నిర్ణయించాడు, ఎంపీసీఈగా అంటే ₹446.68 అంటే ₹446.68 గాను. అదే పట్టణాల విషయానికి వస్తే ₹578 గాను నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. ఇక సురేష్ టెండూల్కర్ ప్రకారం యావత్ భారతదేశంలో పేదరికం 37.2% ఉంది. 37.2% ఉంది. ఇక వీరి తర్వాత చూసినట్లయితే ఎన్సి సక్సేనా గారి ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం వారు ఒక మెథడాలజీని గుర్తించడానికి, రివ్యూని గుర్తించడానికి ఒక కమిటీని నియమించడం అన్నటువంటిది జరిగింది. సో గ్రామీణ ప్రాంతాలలో బీపీఎల్ కుటుంబాలను గుర్తించడానికి అనుసరించాల్సినటువంటి మెథడాలజీని సూచించడానికి ఎన్సి సక్సేనా కమిటీని నియమించారు. బాగా గుర్తుపెట్టుకోండమ్మా. ఎన్సి సక్సేనా కమిటీ ఎందుకు వేశారు అంటే గ్రామీణ ప్రాంతాలలో బీపీఎల్ కుటుంబాలను గుర్తించేందుకు, గ్రామీణ ప్రాంతాలలో బీపీఎల్ కుటుంబాలను గుర్తించేందుకే ఎన్సి సక్సేనా కమిటీ అన్నటువంటిది నియమించడం జరిగింది. బీపీఎల్ కుటుంబాలను ఏ విధంగా గుర్తించాలా, గుర్తించడానికి అనుసరించాల్సిన మెథడాలజీ ఏంటి అన్నటువంటి దాన్నే ఈ కమిటీకి ఇచ్చినటువంటి టాస్క్గా చెప్తారు. ఈ ఎన్సి సక్సేనా కమిటీని ఎవరు నియమించారయ్యా అంటే గ్రామీణ అభివృద్ధి శాఖ వారు ఈ కమిటీని నియమించడం అన్నటువంటిది జరిగింది. అంటే గ్రామీణ శాఖ వారు ఎవరైతే ఉన్నారో గ్రామీణ అభివృద్ధి శాఖ వారు ఎన్సి సక్సేనా గారికి ఇచ్చినటువంటి టాస్క్ ఏంటయ్యా అంటే గ్రామీణ ప్రాంతాలలో బీపీఎల్ కుటుంబాలను గుర్తించడానికి అనుసరించినటువంటి మెథడాలజీ అన్నటువంటి దాన్ని తీసుకురావాలి, ఇది సూచించాలి. మరి 2008వ సంవత్సరంలో ఈ కమిటీ నియమించడం అన్నటువంటిది జరిగింది. 2009లో ఈ కమిటీ తమ యొక్క నివేదికను గ్రామీణ అభివృద్ధి శాఖకు సబ్మిట్ చేయడం అన్నటువంటిది జరిగింది. సో ఎన్సి సక్సేనా కమిటీ ఎప్పుడు నియమించారు? అపాయింటెడ్ ఇన్ 2008. సో ఎప్పుడు తమ యొక్క నివేదికను సమర్పించారు అంటే 2009వ సంవత్సరంలో తమ నివేదికను సమర్పించడం అన్నటువంటిది జరిగింది. ఇక ఈ ఎన్సి సక్సేనా కమిటీ సూచనలను చూసే ముందు ఈరోజు మనం చూసినట్లయితే ఈ ఎపిసోడ్లో మనం ఏం నేర్చుకున్నామయ్యా అంటే పేదరికం అంచనాలు వేసినటువంటి దాన్ని లకడావాలా ఇచ్చినటువంటి మెథడాలజీ ఏంటి, లకడావాలా చెప్పినటువంటి అంశాలు ఇప్పటికి కూడా చూస్తున్నాం.
అదేవిధంగా 27వ రౌండ్ దగ్గర నుంచి మనం 68వ రౌండ్ వరకు పేదరికాన్ని ఎంతెంత అంచనా వేశారు, ఎంత శాతం నుంచి ఎంత శాతం తగ్గింది, సో ఎన్ని కోట్ల నుంచి ఎన్ని కోట్ల వరకు తగ్గింది అన్నటువంటి అంశాలను కూడా మనం చూసాం. అంటే మనం స్టార్టింగ్‌లో చూసినట్లయితే 27వ రౌండ్‌లో 55% పేదరికం ఉందని, 32 కోట్ల మంది పేదలుగా ఉన్నట్లుగా చూసాం. అదే 68వ రౌండ్‌కొచ్చే లోపల పేదరికం 30% తగ్గిందని, అంటే ప్రస్తుతం 30% తగ్గింది. కానీ సంఖ్యలో మార్పు లేదు. సంఖ్య ఇంకా పెరుగుతున్నట్లుగానే మనకు తెలియజేస్తుందని చూసాం. ఇవి ఈ ఎపిసోడ్‌లో మనం చదువుకున్నాం. వీటితో పాటుగా సురేష్ టెండూల్కర్ కమిటీ ఏంటి? సురేష్ టెండూల్కర్ కమిటీని ఏ అంశం మీద ఏశారు? ఆ సురేష్ టెండూల్కర్ కమిషన్ ఎప్పుడు నివేదిక ఇచ్చింది? వారు సూచించినటువంటి సూచనలేంటి? సో, యూఆర్‌పీకి బదులుగా ఎంఆర్‌పీ తీసుకోమని ఎలా చెప్పారు? కుటుంబ గృహ వినియోగం గురించి ఏం చెప్పారన్నటువంటి అంశాలను కూడా మనం చూసాం. ఆ తర్వాత ఎన్‌సి సక్సేనా కమిటీని చూస్తున్నాం. ఈ ఎన్‌సి సక్సేనా కమిటీ అన్నటువంటిది బీపీఎల్ కుటుంబాలను, గ్రామాలలో బీపీఎల్ కుటుంబాలను గుర్తించడానికి నియమించినటువంటి కమిటీ. ఎవరు నియమించారయ్యా అంటే గ్రామీణాభివృద్ధి శాఖ వారు. ఎప్పుడు నియమించారయ్యా అంటే 2008లో. నివేదిక ఎప్పుడు సమర్పించారయ్యా అంటే 2009లో సమర్పించడం అన్నటువంటిది జరిగింది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఈ ఎన్‌సి సక్సేనా కమిటీ యొక్క సూచనలు ఏమున్నాయన్నటువంటి వాటిని మనం చూద్దాం. సో, థాంక్ యూ.